హసీనా మౌనంగా ఉంటే మంచిది, భారత్లో కూర్చుని బంగ్లాదేశ్పై మాట్లాడడం, ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం సరికాదు, ఒకవేళ అలా చేస్తే అది ఇరు దేశాల మైత్రికి కూడా మంచిది కాదు అంటూ బంగ్లాదేశ్ సారథి మహమ్మద్ యూనస్ కమెంట్ చేశారు సార్. ఇది ఎవరికి వార్నింగ్ ఇచ్చినట్టు సార్? హసీనాకు వార్నింగ్? ఖచ్చితంగా హసీనాకే వార్నింగ్ ఇచ్చినట్టు. భారత్ వార్నింగ్ ఇచ్చినట్టు ఎట్లా అవుతుంది? ఆమెను కామ్గా ఉంచండి నేను అనలే కదా. ఆమెకు చెప్పారు. ఇప్పుడు ఆమెకు భారతదేశం పొలిటికల్ అసైలం ఇవ్వలేదు, రాజకీయ ఆశ్రయం ఇవ్వలేదు. ఆమెకు కేవలం ఒక తాత్కాలిక, అది కూడా శాశ్వతమైన మెదిలి కూడా మనం ఇవ్వలే. ఇది పర్మనెంట్ స్టే కూడా కాదు. ఇప్పటి వరకు ఉన్న పొజిషన్ ఏంటంటే ఆమె షాక్లో ఉన్నారు. ఆమె నెక్స్ట్ కోర్స్ ఎక్కడికి వెళ్తారు అనేది నిర్ణయం అయ్యేంత వరకు ఆమె భారతదేశంలో ఉంటారు. ఇది కదా అఫీషియల్ స్టాండ్. పార్లమెంటుకు విదేశాంగ మంత్రి ఇచ్చిన స్టాండ్ కూడా అదే. సో ఇంతవరకు మరి ప్రభుత్వానికి సంబంధం లేని వారి నుంచి డిమాండ్లు వచ్చింది, మాకు అప్పచెప్పండి బంగ్లాదేశ్కని. ప్రభుత్వము ఇంకా క్లియర్గా బంగ్లాదేశ్లో ఉన్న ప్రభుత్వం వైపు నుంచి భారత ప్రభుత్వానికి అప్పచెప్పమని రిక్వెస్ట్ వచ్చిందా లేదా చూడాలి. వచ్చినట్లేదు నాకు తెలిసినంతవరకు అయితే. అప్పుడు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మరి షేక్ హసీనాను బంగ్లాదేశ్కి అప్పచెప్పడమా లేదా ఆమెను అప్పచెప్పమని నిర్ణయం తీసుకుంటుందా? అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ టేక్ ద రైట్ కాల్. సో భారత ప్రభుత్వానికి ఆ స్వేచ్ఛ మనం ఇవ్వాలి. ప్రధానికి మనం వ్యాఖ్యానాలు విశ్లేషణలు చేయకూడదు. అందులో దేశ విదేశాంగ విధానము, దేశ భద్రత, ఇలాంటి అంశాలలో దేశమంతా ఐక్యంగా ఉండాలి. ప్రభుత్వాలు ఏదైనా, పార్టీలు ఏదైనా జాతీయ ప్రయోజనాల ముందు ఇంకా ఏ రకమైన ప్రయోజనాలు ఉండకూడదు. రాజకీయ ప్రయోజనాలకు కానీ ఇంకా ఇతర ప్రయోజనాలకు కానీ ఉండకూడదు. దేశం ఉంటేనే మనం అందరం ఉంటాం. దేశం ఉంటేనే మనము విభేదాలతో మాట్లాడుకోవడానికి కూడా వీలుంటుంది. దేశమే లేనప్పుడు ఇంకేం ఉండదు కదా. అందువల్ల భారత ప్రభుత్వం దీనిపైన సరైన రీతిలో స్పందిస్తుంది. చూడాలి, స్పందించాక ఇంకా ఎలా స్పందిస్తే భారతదేశానికి లాభమో మనకు కావాలంటే వ్యాఖ్యానించుకోవచ్చు. సో అందువల్ల షేక్ హసీనా విషయంలో భారతదేశం ఇప్పటి వరకు పొలిటికల్ అసైలం ఇవ్వలేదు, పర్మనెంట్గా ఇక్కడ ఉంటారని కూడా చెప్పలేదు. అలాంటి సమయంలో ఆమె వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడము, నేను చూశాను బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ తాత్కాలిక యూనస్ స్టేట్మెంటు, అది ఇరు దేశాలకు ఎంబరాస్మెంట్గా ఉంటుంది అని అన్నారు. ఈవెన్ బంగ్లాదేశ్కే కాదు, భారతదేశానికి బంగ్లాదేశ్ కూడా అది ఎంబరాస్మెంట్గా ఉంటుంది అని. ఇప్పుడు షేక్ హసీనా ఇక్కడ నుండి భారతదేశ భూభాగాన్ని ఉపయోగించుకొని రాజకీయపరమైన కామెంట్ చేశారనుకోండి, భారతదేశంపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఆమెను అప్పచెప్పండి అన్న ఒత్తిడి పెరుగుతుంది. ఆమెను చెప్పమని భారత్పై ఒత్తిడి తేంటని బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా పై ఒత్తిడి పెరుగుతుంది. బంగ్లాదేశ్లో కూడా భారత వ్యతిరేక భావజాలం పెరుగుతుంది. అంటే షేక్ హసీనా వర్సెస్ బంగ్లాదేశ్గా ఇది టర్న్ తీసుకుంటే మనం షేక్ హసీనా వైపు ఉన్నాం, బంగ్లాదేశ్ వైపు లేము అన్న భావన కూడా బంగ్లాదేశ్ సమాజంలో కలుగుతుంది. అది భారతదేశ ప్రయోజనాలకు కూడా విరుద్ధం. మనమేమి షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చినంత మాత్రాన బంగ్లాదేశ్ ప్రజలకు వ్యతిరేకం కాదు కదా. బంగ్లాదేశ్ రాజకీయ భవిష్యత్తును ఆ దేశ ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇప్పటికే మన ఎగ్స్ అన్నీ ఒకే బాస్కెట్లో మన విమర్శ ఇండియన్ డిప్లొమసీ పైన ఉంది. అంటే ఈ ప్రభుత్వం అనే కాదు, మనం మొదటి నుంచి కూడా అవామీ లీగ్లో పైనే మనం ఆధారపడ్డాం బంగ్లాదేశ్ సంబంధాలకు. కానీ ఒక దేశంలో ఏ రాజకీయ పరిణామాలు వస్తే మనం నిర్ణయించలేము. ఈ పార్టీ అధికారం ఉంటుందా, ఆ పార్టీ అధికారం ఉంటుందా? మనకు సంబంధాలు ఆ దేశంతోనే, ఆ దేశ ప్రజలతోనే ఉండాలి. ఆ దేశం ఏ రకమైన వైఖరి తీసుకుంటుంది అనే దానిపైన ఉండాలి. ఆ దేశంలో ఎవరు అధికారంలో ఉండాలనేది మనం నిర్ణయించేది కాదు, ఆ దేశ ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆ దేశ ప్రజలకు సార్వభౌమాధికారం ఉంటుంది. అందువల్ల మనము షేక్ హసీనాను భారతదేశానికి మిత్రురాలుగా, చాలా దశాబ్దాల ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్కు మూల ప్రాతిపదికగా, షేక్ ముజిబుర్ రెహమాన్ కాలం నుంచి భారతదేశానికి, ఆ కుటుంబానికి ఉన్న స్నేహ సంబంధాల రీత్యా, బంగ్లాదేశ్ ఉద్యమానికి భారత్ ఇచ్చిన సాయం రీత్యా, ఈ హిస్టారికల్ కాంటెక్స్ట్లో షేక్ హసీనాకు ఢిల్లీలో ఆశ్రయం ఇవ్వడం రైట్. అందువల్ల బంగ్లాదేశ్లో ఉన్న రాజకీయ శక్తులు కూడా భారతదేశానికి ఉన్న ఈ హిస్టారికల్ ఆబ్లిగేషన్ అర్థం చేసుకోగలరు. కానీ దీన్ని ఇంకా ఎక్కువ స్థాయికి వెళ్ళి ఆమె బంగ్లాదేశ్లో పైన జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన
భారత వేదికగా కనుక వ్యాఖ్యానాలు చేస్తే అనివార్యంగా ఇది భారత్ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది, భారత్ బంగ్లా సంబంధాలకు కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. అంటే ఒకవైపు భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్నామని యూనిస్ చెప్తూ ఉన్నారు, మరోవైపు హసీనా బ్యాన్ చేసిన హెఫాజత్ ఏ ఇస్లాం నాయకుడు మమ్మునుల్ హక్ని రీసెంట్గా యూసఫ్ కలిశారు సార్. మరి ఇది ఎటువంటి సంకేతాన్ని? అంటే ఆల్రెడీ బంగ్లాదేశ్లో షేక్ హసీనా వ్యతిరేక పోరాటంలోనే రాడికల్ ఇస్లామిక్ శక్తులు ఉన్నాయి. అంటే భారత వ్యతిరేక శక్తుల్ని కలవడం అని కాదు. అక్కడ బంగ్లాదేశ్లో జరిగిన ఈ షేక్ హసీనా వ్యతిరేక పోరాటంలో అనేక రాజకీయ షేడ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. బంగ్లాదేశ్లో ఉండేటువంటి విద్యార్థులు సహజంగా బంగ్లాదేశ్లో ఉన్న రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకంగా షేక్ హసీనా ప్రభుత్వం పైన కోపంతో ఉన్న విద్యార్థులు ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా బంగ్లాదేశ్లో పెరిగిన నిరుద్యోగము, పెరిగిన ధరలు, ప్రభుత్వ విధానాల పట్ల అసంతృప్తి చెందిన జనం ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లాంటి బిఎన్పి లాంటి పార్టీలు ఉన్నాయి. జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ ఇలాంటి ఇతర రాడికల్ ఇస్లామిక్ శక్తులు ఉన్నాయి. పాకిస్తాన్ అనుకూల రాడికల్ ఇస్లామిక్ శక్తులు ఉన్నాయి. ఇందులో అందరూ ఉన్నారు, ఒక్కరని కాదు. ఈవెన్ బంగ్లాదేశ్లో ఉన్న ప్రోగ్రెసివ్ పొలిటికల్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సెక్యులర్ అండ్ ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. ఇందులో అన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సోషలిస్టుల నుంచి మొదలుకొని జనసంఘీయుల వరకు, కమ్యూనిస్టుల నుంచి మొదలుకొని కన్జర్వేటివ్ పొలిటికల్ పార్టీస్ వరకు అందరూ ఉన్నారు కదా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా. సో బంగ్లాదేశ్లో జరిగినటువంటి షేక్ హసీనా వ్యతిరేక పోరాటంలో వివిధ రకాల రాజకీయ భావజాలాలు ఉన్నవారు ఇన్వాల్వ్ అయ్యారు. అది వాస్తవంగా స్టూడెంట్స్ ప్రొటెస్ట్లుగా మొదలయ్యాయి. కానీ సహజంగానే అంత మ్యాసివ్ పబ్లిక్ అప్సర్జ్ ఉన్నప్పుడు ప్రతిపక్ష శక్తులు ఉపయోగించుకుంటాయి కదా. అందులో ఈ అవకాశాన్ని రాడికల్ ఇస్లామిక్ శక్తులు ఉపయోగించుకున్నమాట నిజం. షేక్ హసీనా కాలంలో ఈ రాడికల్ ఇస్లామిక్ శక్తుల్ని ఆమె అణచివేసిన విషయం కూడా నిజం. ఎందుకంటే అవామీ లీగ్కు ఆ సెక్యులర్ క్యారెక్టర్ మొదటి నుంచి ఉంది. సో అందువల్ల పాకిస్తాన్ వీళ్ళని రజాకర్లుగా కూడా ఆ రోజుల్లో పిలిచేవాళ్ళు. ఇటీవల కూడా షేక్ హసీనా రజాకర్లు అని కూడా వీళ్ళని సంబోధించారు. అంటే పాకిస్తాన్ అనుకూల రాడికల్ ఇస్లామిక్ శక్తులు. సో వీరు బలపడ్డారు ఈ పోరాటంలో అనేది నిజం, అందులో అనుమానం లేదు. ఎందుకంటే వీరు ఈవెన్ షేక్ హసీనా ఢిల్లీకి బయలుదేరుతున్న సమయంలో మిలిటరీ చీఫ్ వివిధ ప్రతిపక్ష పార్టీలతో స్టూడెంట్స్ ప్రతినిధులతో మాట్లాడినప్పుడు కూడా జమాత్ ఇస్లామీ ప్రతినిధులు కూడా అందులో పాల్గొన్నారు. అందువల్ల రాబోయే రాజకీయ ప్రక్రియ ఎలా ఉంటుందో మనం చూడాలి. కానీ ఈ క్షణంలో షేక్ హసీనా పట్ల వెల్లడైన ప్రజల అసంతృప్తిని రాడికల్ ఇస్లామిక్ శక్తులు తమకు అనుకూలంగా మలుచుకోవడానికి డెఫినెట్గా ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రయత్నిస్తున్న క్రమం మనకు కనబడుతుంది. కానీ భవిష్యత్తులో షేక్ హసీనా అథారిటేరియన్ కరప్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక శక్తులు బలపడతాయా, లౌకిక శక్తులు బలపడతాయా, లేదా ఈ అసంతృప్తిని మతోన్మాద శక్తులు ఉపయోగించుకొని బంగ్లాదేశ్ను మరొక మతోన్మాద రాజ్యంగా మారుస్తారా చూడాలి. బట్ హసీనా వ్యతిరేక పోరాటంలో అందరూ ఉన్నారు, అందులో మతోన్మాద శక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కనుక ఉపయోగించుకుంటే భారతదేశానికి నష్టం. ఎందుకంటే మనకు బంగ్లాదేశ్లో ఒక సెక్యులర్ గవర్నమెంట్ ఉంటే ఉపయోగం, అక్కడ కమ్యూనల్ ఫండమెంటలిస్ట్ గవర్నమెంట్ ఉంటే దానికి ఉండే సహజ స్వభావమే యాంటీ ఇండియన్ ఉంటుంది. అందువల్ల లెట్ us వెయిట్ అండ్ వాచ్ బంగ్లాదేశ్లో రాజకీయ ప్రక్రియ ఏ రకమైన టర్న్ తీసుకుంటుంది అని.